ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం అంటే నాకు పెద్ద నమ్మకం ఉంది అది ఇది అని చెప్పుకుంటే ఇలాంటి డిక్టేటర్షిప్ పద్ధతుల్ని ఇక్కడ అవలంబిస్తున్నారు నంద్యాలలో. ఒకసారి చూడండి, కేవలం ఈరోజు ఈ ఎలక్షన్ ఆగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేరు. నామినేషన్ వేసే వాళ్ళు కూడా లేకపోతే ఈరోజు ఈ ఎలక్షన్ని ఆపేసినారు. మొన్న పోయిన 2 నెలల క్రితం నవంబర్ 24వ తారీఖున జరిగిన మార్చినేనిపల్లె సొసైటీ ఎలక్షన్లో కూడా చూసినాం. వాళ్ళక్కడ ఓటర్ లేడు. ఓటర్ లేకపోతే 24 ఓట్లకి 200 మంది పోలీసులను తీసుకొచ్చి ఆ ఎలక్షన్ ఆపాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం ఉంటే ఏదైనా సాధ్యం అనుకుంటున్నారా? మీకు నిజంగా ప్రజాస్వామ్యంగా మీ మీద నమ్మకం ఉంటే మీరు నామినేషన్ వేయండి, మేము వేస్తాం నామినేషన్. ఓట్లు ఎవరు పడితే వాళ్ళు గెలుస్తారు. గెలుపోటములు దైవాధీనం. నామినేషన్ వేయడానికి కూడా మీకు ఇది లేకుండా ఈరోజు నామినేషన్ వేసే వాళ్ళని తిప్పి వెనక్కి పంపించినారంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పోలీసు వాళ్ళని కూడా ఒకటే విజ్ఞప్తిస్తున్నాం, మీరు కూడా ఆలోచించండి. దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది? సరే, గవర్నమెంట్ ఉండొచ్చు, పై అధికారుల ఒత్తిళ్లు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ దీంట్లో ఎంతవరకు న్యాయం చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు